హాయ్ హలో అండి. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు పోసుకుందాం అనుకున్నామండి. పెసరట్టుకు 2 గ్లాసులు రైస్ కుక్కర్ గ్లాస్తో 2 గ్లాసులు పెసలు తీసుకుంటున్నానండి. 2 గ్లాసులు పెసలు తీసుకున్నాం కదండి. వాటికి 1 గ్లాసు బియ్యం వేసుకుందామండి. రైస్ కుక్కర్ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నానండి. వీటిలోకి కొద్దిగా మెంతులు వేసుకుంటానండి. ఇవి 2 సార్లు కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలండి. కడిగేసి క్లీన్ చేసుకొని వచ్చామండి. ఇవి రాత్రంతా పూర్తిగా నానబెట్టేసుకుంటానండి. రాత్రి పూర్తిగా నానబెట్టాను కదండి. బియ్యము పెసలు ఈ విధంగా నాన్నాయండి. ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేయను. ఈ నీళ్ళు కూడా కొన్ని పోసుకొని మిక్సీకి వేసుకుంటానండి పెసరపిండికి. ఈ పెసరపిండిలోకి అల్లం ముక్కలు మిక్సీ గిన్నెలోకి 2 మిర్చి వేసి బియ్యము పెసరపప్పు మిక్సీ జార్కి వేసుకుంటున్నానండి. మిక్సీకి తీసుకొని ఆడిస్తాను. ఈ విధంగా ఆడించుకోవాలండి పిండికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ పెసరపిండికి సరిపడా ఉప్పు వేసుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా గట్టిగా ఉంటే నీళ్లు పోసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకు సరిపోయిందండి. ఇక దీని మీదికి దోశ వేసిన తర్వాత దాని మీదకి తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర అండి పక్కన పెట్టుకున్నాను. ఈ దోశపిండి ఆడించిన తర్వాత వెనకమ్మడే దోశ వేసుకోవచ్చండి. మనం బియ్యం పిండి దోశల మాదిరిగా పులియాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు బయట ఉంటే ఈ పిండి చెడిపోతుందండి. ఫ్రిడ్జ్ కొద్దిగా నూనె పోసుకొని వంటను సరి చేసుకుంటూ పెసరట్టు కాచుకోవాలండి. కాగింది. ఎరుతలు తిప్పుకొని మరి 1 నిమిషం కాల్చుకోవాలండి. కొద్దిగా ఆనియన్, మిర్చి, కొంచెం జీలకర్ర 1 నిమిషం ఉంచి తీసేసేయడమే అండి. వేడి వేడి పెసరట్టు పల్లీ పచ్చడి రెడీ అండి. ఎలా ఉందో చెక్ చేద్దాము. సూపర్ అండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉన్న పెసరట్టు రెడీ. ఈ హెల్తీ పెసరట్టు ఎప్పుడైనా వేసుకోవచ్చండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా వేసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్కైనా తీసుకోవచ్చు, రాత్రి డిన్నర్ కూడా తీసుకోవచ్చండి. ఎనీ టైం ఇది తీసుకోవచ్చండి. Please like, share and subscribe my YouTube channel.